హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో కూడా ఆయన ప్రసంగించారు. ఆయన పార్లమెంట్ లోకి అడుగు పెట్టగానే మోదీ మోదీ అనే నినాదాలు సభంతా దద్దరిల్లిపోయినాయి. అంటే ఇజ్రాయెల్ కి మనకి పెద్దగా రిలేషన్షిప్ ఉండదు. ఎందుకంటే మొదటి నుంచి ఇజ్రాయెల్ దేశంతో భారతదేశానికి కనెక్షన్స్ లేవు. కాంగ్రెస్ హయాంలో కూడా తక్కువ. ఇజ్రాయెల్ తో ఏదైనా కనెక్షన్స్ పెట్టుకోవాలని ప్రయత్నించినా అప్పట్లో అది వీలు పడలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కంట్రీ పూర్తిగా ఇస్లాం కంట్రీస్ కి వ్యతిరేకం. మనం పాలస్తీనా దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం. మరి ఇప్పుడు ఇజ్రాయెల్తో కుదుర్చుకోబోతున్నాం కదా. ఇజ్రాయెల్ కూడా పెద్ద కంట్రీ, బలమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి కంట్రీ. ఇప్పుడు అక్కడికి నరేంద్ర మోదీ గారు వెళ్ళగానే ఎయిర్పోర్ట్ లో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలాగే అతని భార్య శారా ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. మేబీ ఇది హిందువులను వ్యతిరేకించే వ్యక్తులకి నచ్చదు. ఎందుకంటే హిందువులను ఎక్కువగా మనం రీసెంట్ గా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. బత్తాయిలు అని సంబోధిస్తున్నారు. నాన్వేషన్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా, అతను కూడా హిందువులను ఎక్కువగా బత్తాయిలు అని సంబోధిస్తున్నాడు. ఈ రోజు ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఆ ఘటన చూస్తే అర్థమవుతుంది మన కాషాయ రంగుకి ఎంత వాల్యూ ఉందో. మామూలుగా వీళ్ళు బత్తాయి అని ఎందుకు అంటున్నారు? బత్తాయి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అనేది వీళ్ళ ఒపీనియన్. సరే, ఓకే, దాని గురించి మనం అసలు డిస్కషన్ చేయకూడదు. వాస్తవానికి కమలా పండు అయితే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, బత్తాయి అయితే ఆరెంజ్ కలర్ లో ఉండదు కదా. దీన్ని ఇట్లా మార్చుకున్నారు. పోల్చడంలో కూడా సరైనటువంటి జ్ఞానం లేని వ్యక్తులకి ఏం చెప్తున్నా కానీ ఏదో ఒకటి కామెంట్ చేయాలనే ఉద్దేశంతో బత్తాయిలు అని అంటున్నారు. అయితే ఈ సాఫ్రాన్ కలర్ ని కామెంట్ చేస్తూ బత్తాయిలని పెట్టుకున్నారు వీళ్ళు. ఇది హిందువులందరినీ బత్తాయిలు అంటున్నా గానీ ఎందుకు కామ్గా ఉన్నారు? ఈ దేశంలో తనకి హాని జరిగే వరకు, పర్సనల్ గా తనకి హాని జరిగే వరకు హిందువులు స్పందించరు. అయితే ఈ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళగానే నరేంద్ర మోదీ గారి పాకెట్ స్క్వేర్ కొన్నటువంటి ఆ సాఫ్రాన్ కలర్ ఏదైతే ఉందో అది, అలాగే ఇజ్రాయెల్ ప్రధాని భార్య సారా వేసుకున్నటువంటి బ్లేజర్ కలర్ సేమ్ ఉంది. మీ పాకెట్ స్క్వేర్ అలాగే నా బ్లేజర్ కలర్ అని ఆమె చెబుతుంటే బెంజమిన్ నెతన్యాహు ఆయన కూడా అవును సేమ్ ఉంది మా మోదీ గారి కలర్ అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ చిన్న డిస్కషన్ జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కాషాయ రంగుకి ఎంత వాల్యూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కాషాయ రంగు అంటే భారతదేశానికి గుర్తింపులాగా మారిపోయింది ప్రస్తుత కాలంలో. దాన్ని అవమానిస్తున్నారు. ఓకే, పెద్దగా ప్రాబ్లం లేదు, అవమానించిన వాళ్ళకి లేదా అవమానించబడే వ్యక్తులకి పెద్ద నష్టం ఏం లేదులే. కానీ అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటించడం మీద మరొక పెద్ద కారణం కూడా ఉంది. అదేంటంటే ఉగ్రవాదాన్ని హతమార్చాలి. ఇది మన వీడియోలో అసలు పాయింట్. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది కొంతవరకు మీకు రిలీఫ్గా ఉంటుందని వేరే సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. బోర్గా ఫీల్ అవుతారు కదా. అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం అనే దాన్ని హతమార్చాలి అని ఇప్పటి వరకు మన దేశం మాత్రమే ప్రయత్నం చేసింది. ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ. ఉగ్రవాదాన్ని హతమార్చడం మన దేశం ఒక్కరి వల్ల అయ్యే పనేనా? మన దేశం ఒక్కరి వల్ల అయ్యే పని అయితే ఎప్పుడో ఉగ్రవాదం నశించిపోయేది కదా. ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఎందుకున్నారు? మరి ఎట్లా పుట్టుకొస్తున్నారు? ఉగ్రవాద సంస్థలు ఎలా ఉన్నాయి? ట్రైనింగ్లు ఎలా ఇస్తున్నారు? అయితే భారతదేశం ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ముంబై అటాక్ తర్వాత NIA, NSG లాంటి ఒక వ్యవస్థలను ఏర్పాటు చేసిందిలే. కానీ అవి ఎక్కడి వరకు కంట్రోల్ చేయగలవంటే భారతదేశం మీద అటాక్ చేసిన తర్వాత లేదా చేస్తారనేటువంటి నిఘా వర్గాల సమాచారం మేరకు మాత్రమే కంట్రోల్ చేయగలం. మన ఉద్దేశం కంట్రోల్ చేయడం కాదు కదా, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం కాదు, నిర్మూలించడం. పూర్తిగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించడం. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలి అంటే అది ఒక్క భారతదేశం వల్ల అయ్యే పని అయితే కాదు కదా. ఈ విషయాన్ని ప్రపంచ దేశాల్లో బలంగా గొంతు వినిపించింది భారతే. ఏ దేశానికి వెళ్ళినా ఫస్ట్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పినటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ఎందుకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే ఏ దేశానికైనా ఉగ్రవాదం ప్రమాదమే. ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగించడం, అమాయక ప్రజలను చంపేయడం, ఆ దేశ రక్షణ రంగం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం వారి లక్ష్యం. ఆ దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయడం వారి లక్ష్యం. అంటే ఇక్కడ ఉన్న ప్రతి దేశాన్ని మీరు ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తామంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా. సో ఇప్పుడు ప్రభుత్వం NIA, NSG లాంటి కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. అలా కాకుండా ప్రహార్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్, ఒక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇది ఉగ్రవాదాన్ని పెకలించడానికి, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పీకి వేయడానికి నిర్మించుకుంటున్నటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రపంచ దేశాలన్నింటితో కలిసి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాలన్నింటితో అనుసంధానం అయ్యి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఉగ్రవాదం గురించి మన దేశం మాత్రమే పోరాడితే ఎప్పటికి రిజల్ట్ రావాలి? అదే ఇలాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి
ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాల సపోర్ట్ తీసుకొని ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఈజీయే కదా. ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదులు చేస్తున్నటువంటి అరాచకాలు ఆకృత్యాలు ఇంకా ఎంతకాలం చూస్తూ కూర్చోవాలి? దానిని ప్రశ్నించడానికే ఎలాంటి ఒక వ్యవస్థను తీసుకొస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉగ్రవాదుల మీద మనం చర్యలు తీసుకోలేదంటే తీసుకున్నాం. నేను చెప్పినట్టుగా అవి కొంత స్థాయి వరకు పరిమితమయ్యాయి అంటే మన దేశం మీద అటాక్ చేస్తే ఉగ్రవాదులను చంపుతున్నాం, లేదా వాళ్ళ దేశం మీద అటాక్ చేసి ఉగ్రవాదులను మట్టు పెడుతున్నాం. కానీ ఆ ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి మరలా పుట్టుకురాకుండా, కొత్త వారికి శిక్షణ ఇవ్వకుండా, అసలు ఉగ్రవాదం అనేది ప్రపంచంలో ఏ మూలన ఉండకుండా చేయడం అనేది దీని లక్ష్యం. ఇలాంటి ఒక ప్రాజెక్టు తీసుకురావడం అనేది చాలా గ్రేట్ విషయం. కేంద్ర ప్రభుత్వం ఈ ఉగ్రవాదం మీద ఎంత దృష్టి పెడితే ఎలాంటి ఒక ఆలోచనకు వచ్చిందంటారు మన కేంద్ర హోంశాఖ. గతంలో కూడా మనం చూసాం, నక్సల్స్ ని కంట్రోల్ చేసే విధంగా మాత్రమే ప్రయత్నాలు చేసేది ప్రభుత్వం, పూర్తిగా నిర్మూలించే ప్రయత్నాలు చేయాల. ఏదైతే వీళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డెసిషన్ తీసుకున్నారో మార్చి ఎండింగ్ కి నక్సల్ అనే వాళ్ళు ఉండకూడదు, మారిపోయి ప్రజాస్వామ్యంలో కలవండి, జనజీవన స్రవంతిలో కలవండి, మీకు అవకాశాలు ఇస్తాం, ఆర్థిక సాయం చేస్తాం, లేదు కాదుకూడదంటే ఎన్కౌంటర్ చేస్తాం, ఇట్లాంటి వార్నింగ్లు ఇవ్వడం వల్ల నక్సల్స్ ఏమైపోయారంటే పూర్తిగా అంతమైపోయారు. నిన్న మొన్న కూడా 2-3 దళాలు లొంగిపోయాయి. దేవ్జీ దళం ఒకటి తెలంగాణలో, మల్లా రాజిరెడ్డి దళం ఒకటి, ఇట్లా అనేక మంది లొంగిపోతున్నారు. మార్చి ఎండినట్టుగా అసలు ఏమి ఉండరు. ఉంటే ఏమైనా ఇప్పుడు చిదుగుముదుగు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లోపల లొంగిపోతారు, లేదా ఎన్కౌంటర్ ఖచ్చితంగా చేసేస్తుంది. దేశ ఆర్థిక అభివృద్ధికి లేదా ప్రజాక్షేమానికి ఆటంకం కలిగించేటువంటి ఏ వ్యవస్థ అయినా వ్యక్తి అయినా ఉండడానికి వీల్లేదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయాలు, ఆపరేషన్ కాగారు కానీ, లేదంటే రక్షణ రంగం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కానీ, ఇప్పుడు ప్రహార్ అనేటువంటి అద్భుతమైన ఒక నిర్ణయం. ఇది నిజంగా అంటే భారతదేశం మీద ఉగ్రవాదుల కన్ను ఉండకూడదు అంటే ఉగ్రవాదులు కళ్ళు పీకేయాలి. భారతదేశం మీద ఉగ్రవాదులు అటాక్ చేయకూడదు అంటే అటాక్ చేసిన వాడిని చంపటం కాదు, ఆ అటాక్ చేసిన వాడి వెనక ఉన్నటువంటి వ్యవస్థ ఏంటిది అనేది దాన్ని పీకేయడం. అదే పని చేయడానికి ప్రహార్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని కేంద్ర హోంశాఖ తీసుకురాబోతుంది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద వాళ్ళు దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఇజ్రాయెల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదం గురించి, అలాగే రక్షణ రంగం గురించి, ట్రేడింగ్ గురించి, ఫ్రీ ట్రేడింగ్ జరగబోతుంది ఇజ్రాయెల్కి మనకి, దాని గురించి కూడా మాట్లాడబోతున్నారు. అట్లానే మనం పాలస్తీనాతో ఉన్నటువంటి మన రిలేషన్ కట్ చేసామంటే లేదు. పాలస్తీనాతో మనకు ఉన్నటువంటి ట్రేడింగ్ కానీ, లేదా రక్షణ రంగంలో కానీ, ఇంకా ఏ అంశాల్లో అయినా సరే వారితో ఉన్నటువంటి రిలేషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్తో మనం కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఏ ప్రధానమంత్రి కూడా ఇజ్రాయెల్లో పర్యటించలేదండి. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీనే పర్యటించారు. 2 సార్లు తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నారు తప్ప ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా పర్యటించలేదు. ఈవెన్ పివి నరసింహరావు గారు కూడా పర్యటించలేదు. ఎందుకంటే పివి నరసింహరావు గారు ఎందుకన్నానంటే ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అయినా సరే ఆయన ఐడియాలజీ మాత్రం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి కొంచెం దగ్గరగా ఉండేది. అందుకని ఆయన హయాంలో ఆర్థిక శాఖ కూడా బలపడింది, రక్షణ రంగాన్ని కూడా కొంతవరకు అభివృద్ధి చేయగలిగాడు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎలా ట్రీట్ చేసిందో మన అందరికీ తెలుసు. ఆయన చివరి క్షణాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన భౌతికాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా రానివ్వలేదు. ప్రధానమంత్రి హోదాలో అంత్యక్రియలు ఢిల్లీలో జరపాల్సింది పోయి ఆయన డెడ్ బాడీని హైదరాబాద్ పంపించారు.